తెలంగాణలో ప్రతిపక్షం మీద దాడి మొదలైంది. గత కేసీఆర్ సర్కార్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచరులు వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉండటాన్ని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల గురించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఆయన తీరుకు అనుగుణంగానే ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖజానాలో నిధులు లేకపోవడం వల్లే హామీలు అమలు ఆలస్యమవుతోందని, దీనికి కారణం గత కేసీఆర్ పాలనే అని ప్రజల్లో ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పాలనపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రభుత్వ బొక్కసం అంతా ఖాళీగా ఉందని పూర్తిగా అర్థం చేసుకున్న రేవంత్ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై ఘాటైన విమర్శలు చేశారు. కేటీఆర్ తిన్న 1,00,000 కోట్ల రూపాయలు కక్కిస్తామని ఆయన అనడం విశేషం. అలాగే ప్రజాపాలన పేరుతో గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన స్కీముల కోసం వేలాది మంది ప్రజలు క్యూలు కట్టవలసి వస్తోంది. ఇది క్రమేపీ అసంతృప్తిగా మారే అవకాశం ఉంది. ప్రజావాణిలో 24,000 దరఖాస్తులు వచ్చాయంటే గతంలోని గడియల పాలన వల్ల ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అర్థమవుతుందని రేవంత్ అంటున్నారు. కానీ ఈ ప్రజావాణికి 20 రోజుల్లో వచ్చిన వేలాది దరఖాస్తులను పరిష్కరించడం తలకు మించిన భారమే అవుతుందని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి మంచి మాటకారే, అదే ఆయనకు కలిసి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై తీవ్రమైన పరుష భాష వాడడానికి కూడా ఆయన వెనకాడలేదు. తద్వారా ఆయన కేసీఆర్ను ఎదిరించే ధీరుడుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడ్డారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక మరింత వేడి పెంచారు. అదంతా ఆయనకు కలిసి వచ్చింది. పార్టీ నాయకత్వం కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్ అదే బాటలో నడవాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, ఆయా వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు కానీ అమలు చేయడం ఒక రకంగా చెప్పాలంటే దుస్సాధ్యం. అందుకే మొత్తం ఈ పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకమేనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి యత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు ఇచ్చినా అది ఇప్పటికిప్పుడు తేలేది కాదు. కాకపోతే నిత్యం బీఆర్ఎస్ నేతలపై విమర్శలకు, వారిని భయపెట్టడానికి కొంత ఉపయోగపడవచ్చు. మరో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై వచ్చిన అభియోగాల కేసు ఇంతవరకు ఒక కొలిక్కి వచ్చిందా? ఇవేవీ ఆయనకు తెలియనివి కావు. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డైలాగులతో నెట్టుకురాక తప్పదు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు మాత్రమే ఉంచారని ఆయన అనడం ఆసక్తికరంగానే ఉంది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాగే రాజకీయం చేశారు. ఇప్పుడు దాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు. ఒక రకంగా ఇద్దరిది ఈ విషయంలో ఒకే స్కూల్ అనుకోవాలి. సచివాలయం కూల్చివేతకు సంబంధించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు అర్థవంతమైనవే. కేవలం వాస్తు కోసం సచివాలయ భవనాలు కూల్చడంపై అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది. కొత్త భవనం చూడడానికి బాగానే ఉన్నా అసలు ఉన్న భవనాలను కూల్చడం ఎందుకు అన్నదానికి బీఆర్ఎస్ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. ప్రజావాణి వంటి కార్యక్రమాల్లో సమస్యలు తీర్చడం ఎవరి వల్ల కాని పనిగా మారింది. దానికి కారణం ఏమిటంటే ప్రజలు ప్రతి చిన్న సమస్యకు ముఖ్యమంత్రి వద్దకు వస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రజలకు ఉదయం కొంత సమయం కేటాయించేవారు. అప్పట్లో కొంత స్క్రీనింగ్ చేసి సీఎంను కల్పించేవారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సాయం కోసం వచ్చే దరఖాస్తుదారులే ఉండేవారు. వారి కోసం ఒక ప్రత్యేక అధికారిని పెట్టి వారి జబ్బును బట్టి, చికిత్సకు అయ్యే వ్యయాన్ని పట్టి ఆర్థిక సాయం చేస్తుండేవారు. అప్పట్లో ఆయనకు అది మంచి పేరే తెచ్చింది. కానీ అలా ముఖ్యమంత్రి స్థాయిలోనే అన్నీ చూడాలని యత్నించడం ఎంతవరకు కరెక్ట్ అన్న భావన కూడా లేకపోలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం చేపట్టారు. అందులో ఎవరైనా తమ సమస్యను చెప్పుకోవచ్చు. వారికి అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. స్పందన కార్యక్రమం తీరుతెన్నులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షలు చేస్తుంటారు. అంతేకాక గ్రామ, వార్డు స్థాయిల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేయడం, వాలంటీర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపించడం, ప్రజల అవసరాలు తెలుసుకుని అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తు తీసుకుని వారికి తగు సాయం చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ సీఎంను కలవాలన్న ఆలోచన అవసరం లేకుండా పోతోంది. కానీ ఒక రకంగా రేవంత్ కూడా నిస్సహాయుడేనని చెప్పక తప్పదు. ఈ స్కీములన్నీ అమలు చేయడానికి అవసరమైన నిధులు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? కాకపోతే ఆ మాట పైకి చెప్పలేరు. ప్రజాపాలన పేరుతో కొంత గడువు తీసుకుంటున్నారు. ఆ తర్వాత అర్హుల గుర్తింపు అంటూ మరికొంత సమయం వాడుకుంటారు.
తదుపరి దశల వారీగా వాటిని అమలు చేసే యత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ నేత కవిత అన్నట్లు ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారు కొత్తగా పెంచిన 4,000 రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అంటే మాత్రం అది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దేనికైనా ఆర్థిక పరిస్థితి మూలం అవుతుంది కనుక ఈ బండిని ఎలా నెట్టుకొస్తారో తెరపై చూడవలసిందే. అందుకే కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీని కలిసిన రేవంత్, అలాగే ఆర్థిక మంత్రి మల్లు భట్టీలు తెలంగాణకు కొత్త అప్పులు తీసుకోవడానికి 13,000 కోట్ల వరకు అనుమతి ఇవ్వాలని కోరారట. గత ప్రభుత్వమే మొత్తం అప్పంతటిని వాడేయడంతో ఈ సమస్య ఏర్పడిందని మీడియాకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు లీకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలపై రేవంత్ వ్యూహాత్మక దాడి చేశారు. ప్రజల దృష్టి అటువైపు మళ్లించడం ద్వారా తనకు ఊపిరి పీల్చుకునే అవకాశం తీసుకురావాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. అంతకు మించి మరో మార్గం కూడా ఆయనకు లేదేమో.